వరలక్ష్మి వ్రతంలో డబ్బులు, నోట్ల దండలు అమ్మవారికి వేయకూడదు. పుష్పాలనే ఉపయోగించాలి. కలశం తీసే ముందు ఒక ప్లేట్లో ఎరుపు రంగు నీరు పోసి అందులో కర్పూరంతో హారతిని అమ్మవారికి ఇచ్చిన తరువాత ఆ నీటిని తులసి మొక్కకు పోయాలి. ఆ తరువాతే కలశాన్ని తీయాలి. నమస్కారం మిత్రులారా, రేపే శ్రావణ శుక్రవారం. ఇది సాధారణ శ్రావణ శుక్రవారం కాదు. సాక్షాత్తు వరలక్ష్మి అమ్మవారిని ఇంటికి ఆహ్వానించే పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజు. అందుకే రేపటి పూజలో ఎలాంటి తొందరపాటు లేకుండా పూజ సక్రమంగా జరగాలంటే ఈ రోజే కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేసుకోవాలి. అసలు ఈరోజు ఏం చేయాలి, ఎలాంటి తప్పులు చేయకూడదు, వరలక్ష్మి వ్రతం రోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి, రేపు వరలక్ష్మి వ్రతం పూజ ఏ సమయంలో చేయాలి, ఏ నియమాలు పాటించాలి, ఈరోజు చేయకూడని పనులు ఏమిటి, ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాము ఈ వీడియోలో. వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ కొట్టి కామెంట్ బాక్స్లో జై మహాలక్ష్మీదేవి అని రాయడం మరవకండి. రేపే వరలక్ష్మి వ్రతం కాబట్టి ఈరోజు ఇల్లు మరియు పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. పూజా సామాగ్రి, కలశ చెంబు, పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు మరియు వ్రతానికి కావలసిన వస్త్రాలు సిద్ధం చేసుకోవాలి. రేపు ఉదయాన్నే త్వరగా లేచి పూజ చేయడానికి వీలుగా అన్ని ఏర్పాట్లను ఈరోజే పూర్తి చేసుకొని సిద్ధంగా ఉండాలి. ఇల్లు మొత్తం ఊడ్చి శుభ్రంగా కడుక్కోవాలి. పూజా మందిరాన్ని తుడిచి మామిడి తోరణాలు సిద్ధం చేసుకోవాలి. కలశం, చెంబును, పూజా పాత్రలను తోమి శుభ్రం చేయాలి. పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు సిద్ధం చేయాలి. దీపారాధనకు కుందులు, ఒత్తులు, నెయ్యి లేదా నూనె సిద్ధంగా ఉంచుకోవాలి. అమ్మవారికి కావలసిన పువ్వులు, పండ్లు, తమలపాకులు, వక్కలను సమకూర్చుకోవాలి. వరలక్ష్మి వ్రతంలో కట్టుకునే పవిత్రమైన తోరాన్ని ఈరోజే సిద్ధంగా పెట్టుకోవచ్చు. రేపు పూజా సమయంలో దానిని అమ్మవారికి సమర్పించి పూజ అనంతరం కుడి చేతికి కట్టుకోవాలి. నైవేద్యానికి కావలసిన వస్తువులను, పదార్థాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ముత్తైదువులకు వాయనం ఇవ్వడం కోసం పసుపు, కుంకుమ, పండ్లు, తాంబూలం, బ్లౌజు పీసు, దక్షిణ ఈరోజే సిద్ధం చేసుకోండి. రేపు అమ్మవారిని ప్రతిష్ఠించే ప్రదేశాన్ని ముందుగానే నిర్ణయించుకొని ముగ్గు, తోరణాలు, పూల అలంకరణకు కావలసిన వస్తువులను సిద్ధంగా పెట్టుకోండి. అమ్మవారిని అలంకరించేటప్పుడు పసుపు రంగు లేదా ఎరుపు రంగు పట్టు చీరలను కట్టడం శ్రేయస్కరం. ఈ రంగులు సౌభాగ్యానికి, మంగళకరానికి ప్రతీక. అమ్మవారికి అలంకరించే ఆభరణాలతో పాటుగా తామర పువ్వులు సమర్పిస్తే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమని శాస్త్రాలు చెబుతున్నాయి. వరలక్ష్మి వ్రతం పూజ ఏ సమయంలో చేయాలో చూద్దాము. 2026 ఆగస్టు 21 శుక్రవారం వరలక్ష్మి వ్రతం. ఈ రోజున రాహుకాలం ఉదయం 10:45 నుంచి మధ్యాహ్నం 12:19 వరకు ఉంటుంది. ఈ సమయంలో వ్రతం ప్రారంభించకూడదు. వరలక్ష్మి పూజకు ఉదయం 7:04 నుంచి 8:39 వరకు సింహలగ్న పూజ చేయడం శుభప్రదం. మధ్యాహ్నం 12:15 నుంచి 2:19 వరకు వృశ్చిక లగ్న పూజ సమయము. సాయంత్రం 6:36 నుంచి 8:35 వరకు కుంభలగ్న పూజా సమయం. ఈ 3 ముహూర్తాలలో ఏదో ఒక ముహూర్తంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం అత్యంత శుభప్రదము. ముత్తైదువులు తమ కుటుంబ సౌభాగ్యం కోసం విధిగా ఈ వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతం వెనుక ఎన్నో పురాణ కథలు ఉన్నాయి. వ్రతం చేసే ఇంట్లోని వారు ఈరోజు మద్యం, మాంసం ముట్టుకోరాదు. కలశం తీసే ముందు ఒక ప్లేటులో ఎరుపు రంగు నీరు పోసి అందులో కర్పూరంతో హారతిని అమ్మవారికి ఇచ్చిన తర్వాత ఆ నీటిని తులసి మొక్క వద్ద పోయాలి. అనంతరం కలశాన్ని తీయాలి. వరలక్ష్మి వ్రతం రోజు సాయంత్రం సుమారుగా 5:30 నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో ఇంటి తలుపులు వేయవద్దు, తెరిచే ఉంచాలి. ఈ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని భావన. లక్ష్మీదేవి ఇంటి ప్రధాన గుమ్మం నుంచి ఇంటిలోకి వస్తుంది కాబట్టి ఇంటి ప్రధాన ద్వారాన్ని పసుపు కుంకుమలతో
మామిడి ఆకులతో బంతి పూలతో అందంగా అలంకరించాలి. వ్రతం చేసిన వారు విస్తారాకులోనే భోజనం చేయాలి. ఇంట్లో ఎవరికైనా మైల ఉంటే ఈరోజు అమ్మవారికి నైవేద్యం వండి పెట్టవద్దు. అలాగే కొబ్బరికాయ కూడా కొట్టవద్దు. ఆవు పాలతో పరమాన్నం తయారు చేసి నైవేద్యం సమర్పించాలి అమ్మవారికి. ఈ నైవేద్యం అమ్మవారికి చాలా ఇష్టం. వరలక్ష్మి వ్రతం నాడు ఇంట్లో గొడవలు కలహాలు పెట్టుకోవద్దు. ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. వాడిన నూనెతో ప్రసాదం తయారు చేయవద్దు. డబ్బులు నోట్ల దండలు అమ్మవారికి వేయకూడదు. పుష్పాలనే ఉపయోగించాలి. గడపను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి గడప పైన కూర్చోకూడదు. శుక్రవారం సాయంత్రం వేళ ఇతరులకు ఉప్పు లేదా పాలు అప్పుగా కానీ దానంగా కానీ ఇవ్వకూడదు. పూజ పూర్తిగా ముగిసే వరకు కలశాన్ని లేదా అమ్మవారి ప్రతిమను కదపకూడదు. వ్రతం అనంతరం ఇంటిని చీపురుతో ఊడవరాదు. శుభ్రమైన వస్త్రముతో చెత్తను ఒక దగ్గరకు తోయాలి. బయట పారపోయకూడదు చెత్తను. పూజా సమయంలో ముదురు లేదా నలుపు రంగు దుస్తులను ధరించకూడదు. పూజ రోజు ఇతరులను విమర్శించడం, చాడీలు చెప్పడం వంటివి చేయకూడదు. మధ్యాహ్నం వేళ నిద్రపోకూడదు. అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డ లేని సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. సాయంత్రం వేళ ఇంటి గడప దగ్గర 2 నెయ్యి దీపాలను వెలిగించాలి. వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఆచరిస్తారు. అంతేకాకుండా సంపదకు చిహ్నం వరలక్ష్మీదేవి. అందువలన సిరులు కురిపించే సిరుల తల్లి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వలన అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. అలాగే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం అంటే లక్ష్మీదేవి 8 రూపాలను గౌరవించడం. ఇక ఇప్పుడు అసలు ముఖ్యమైన విషయము. వరలక్ష్మి వ్రతం రోజు ఇంటికి ఈరోజు ఓ 4 శుభ వస్తువులను తెచ్చుకుంటే మీ ఇంటికి స్వయంగా లక్ష్మీదేవి వచ్చినట్టుగా భావిస్తారు. ఈరోజు కొన్ని వస్తువులు ఇంటికి తీసుకురావడం వల్ల కూడా శుభకరం. ప్రధానంగా ఈరోజు ఇంటికి పసుపు గవ్వలు తీసుకొని రావాలి. పసుపు గవ్వలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇంటికి శంఖం కూడా తీసుకొని రావాలి. ఇంట్లో ప్రతిరోజు పూజ చేసి శంఖం ఊదడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఈ శంఖం లక్ష్మీదేవికి సోదరుడిగా పరిగణిస్తారు కాబట్టి ఈరోజు దక్షిణామూర్తి శంఖం ఇంటికి తీసుకొని రావాలి. వరలక్ష్మి వ్రతం రోజు ఇంటికి చిన్న కొబ్బరికాయలు తీసుకురావచ్చు. అమ్మవారికి ఇవి ఎంతగానో ఇష్టం. ప్రధానంగా ఈరోజు కొబ్బరికాయ తీసుకువస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ కొబ్బరికాయను శ్రీఫలం అని కూడా పిలుస్తారు. పసుపు మంగళకరమైన పవిత్ర వస్తువుగా భావిస్తారు. పూజకు కొత్త పసుపు తీసుకురావడం శుభప్రదంగా భావిస్తారు. వరలక్ష్మి వ్రతం అంటే కేవలం పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవడం కాదు, మనసులో భక్తిని నింపుకొని అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానించుకోవడం. అమ్మవారి కృపతో ప్రతి ఇంట్లో సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం, సౌభాగ్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ కుటుంబ సభ్యులకు ఈ వీడియోను షేర్ చేయండి. మరిన్ని భక్తి పూజా విధానాలు, వ్రత విశేషాల కోసం వెంటనే జ్యోతి భక్తి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి. కామెంట్ బాక్సులో జై మహాలక్ష్మీదేవి అని రాయండి. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.